హాయ్ హలో దిస్ ఈజ్ మీ కావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ అందర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ బేబీ ఫుడ్ రెసిపీస్ ఈజీ అండ్ క్విక్గా చేసుకున్న రెసిపీస్ అని చూపిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో నేనైతే బేబీస్ కోసం అని స్ట్రాబెరీ జామ్ చేద్దామని ఇంట్లోనే హోమ్ మేడ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి స్టార్ట్ చేశాను. సో బయట అయితే అవి ఇవి కలిపేస్తారు కదా, సో హెల్దీ కాదు కదా. సో అందుకని ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి. సో ఫస్ట్ ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో స్ట్రాబెరీస్ అన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఒక ప్యాన్లో వేసి మనము దాన్ని బాగా స్మాష్ అయ్యే దగ్గరకు అయ్యే వరకు మనం బాగా ఉంచాలి. సో ఆ తర్వాత బెల్లం తీసుకున్నాను. సో బెల్లం ప్లేస్లో మీకు షుగర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలు కాబట్టి బెల్లం వాడితే చాలా మంచిది. సో బెల్లాన్ని కూడా నేను కొంచెం తీసుకొని స్వీట్నెస్కి ఎంత తగ్గట్టు అయితే అంత బెల్లం తీసుకొని అందులో యాడ్ చేసి సో దగ్గరకు అయ్యే వరకు దాన్ని బాగా కుక్ చేయాలి మూత పెట్టేసి. సో చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో. సో బయట జామ్ ఎలా ఉన్నదో అలాగే ఎగ్జాక్ట్ ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా యమ్మీ ఉంటుంది. సో పిల్లలకి ఇలా మనం బ్రెడ్ పైన, ఇడ్లీ పైన, దోశ పైన సో తినలేనప్పుడల్లా మనం ఇలా రాసి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరికీ నచ్చుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చూసేద్దాము. సో ఇది చాలా ఈజీ అనమాట, చాలా క్విక్గా అయిపోతుంది. మనం బ్రేక్ఫాస్ట్ కిందైనా ఇవ్వచ్చు, లేదంటే స్నాక్స్ కింద అయినా ఇవ్వచ్చు. సో ఏ టైంలో ఇచ్చినా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ప్రెజెంట్ నా దగ్గర క్యారెట్ ఉంది కాబట్టి నేను ఓన్లీ క్యారెట్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఇంకా మోర్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా ఒక బౌల్లోకి క్యారెట్ అంతా వేసుకొని అందులోని ఎగ్ని వేసుకొని అందులో లైట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసి బాగా దాన్ని బీట్ చేసేసి సో ఒక ప్యాన్ పైన బటర్ అది వేసుకొని అది ఆమ్లెట్ లాగా వేసేసుకొని దానిపైన బ్రెడ్ వేసాను. సో బ్రెడ్ ఆమ్లెట్ లాగా, సో దట్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ఫుడ్ అయితే మాత్రం. ఇది నెక్స్ట్ రెసిపీ. సో ఈ రెసిపీలోని మనము సూజీ అది తీసుకొని కొంచెం బెల్లము, సూజీ అండ్ గీ వేసి బాగా రోస్ట్ చేస్తున్నాను. సో దట్ అది మంచిగా ఫ్లేవర్, గీ ఫ్లేవర్ అది బాగా రావడం కోసం అనేసి. సో ఇది ఉప్మా రవ్వ సూజీ అనమాట. సో ఇది పిల్లలకి ఈజీగా కూడా బాగుంటుంది చేయడానికి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. స్వీట్గా ఉంటుంది కాబట్టి బాగా తింటారు. సో మివాన్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అందులోని నట్స్ పౌడర్ అది వేసేసాను లాస్ట్లోని. సో అంతే, చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. సో ఇది నెక్స్ట్ రెసిపీ. మనము చికెన్ ఎప్పుడు కుక్ చేస్తాము, కానీ అదే చికెన్ని హెల్దీగా కుక్ చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. సో చికెన్ చాలా ప్రోటీన్ కాబట్టి దాంట్లో మనము ఇంకా హెల్దీగా మెంతి లీవ్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మెంతికూర చికెన్ కర్రీ అనమాట ఇది. సో చాలా మంచిది, లీఫీ వెజిటేబుల్స్ అవి చాలా మంచిది కదా పిల్లలకి. సో ఇలా ఇంక్లూడ్ చేయండి, చికెన్తో పాటు ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. సో ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని అందులోని గ్రీన్ చిల్లీ అండ్ దెన్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోండి. సో వన్స్ ఫ్రై అవ్వగానే చికెన్ని మొత్తం అంతా మనం మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నాము. ఉప్పు, కారం అండ్ పసుపు వేసి, సో ఎక్కువ కారం అది వేయను లేదు నేను, ఎందుకంటే మీ వాన్ కోసం కాబట్టి. సో అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ దెన్ చేసిన చికెన్ కూడా ఇందులో వేసేసి నీట్గా రోస్ట్ చేసేయాలన్నమాట. దగ్గరకు అయిపోయినాక ఆ తర్వాత లాస్ట్లోని మనము మెంతి లీవ్స్ వేయాలి. ముందుగా వేసేస్తే అది కనిపించదు మనకి రెసిపీలోని, మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది. సో అందుకనేసి నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో కొంచెం చికెన్ ఉడికిపోయినాక అప్పుడు అది వేసి కొంచెం వాటర్ వేసి దాన్ని కుక్ అయినిస్తే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఉట్టి చికెనే కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ రెసిపీ చూద్దాము. సో ఇది వెజిటేబుల్ పోహా అనమాట. సో ఇందులో మనకి ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ అండ్ ఆనియన్స్ యాడ్ చేశాను. సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అది వేసుకొని పోపు వేసుకోవాలి. సో అందులో నేను గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ అండ్ దెన్ వెజిటేబుల్స్ అన్నీ వేసి నీట్గా ఫ్రై అయిపోయేలాగా చేశాను అనమాట. ఈ లోపు కొంచెం ఒక దాంట్లోని నేను అటుకులు జస్ట్ వాటర్లోని నానబెట్టి తీసాను జస్ట్. సో మరి ఎక్కువగా చేయకండి, ఎక్కువ స్మాష్ అయిపోతుంది. సో పిల్లల కోసం కాబట్టి, మివాన్ కోసం కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే నాననిచ్చాను. సో దట్ ఎక్కువ స్మాష్ అయిపోతే వాడు ఈజీగా తినడానికి ఉంటుందని. సో గట్టిగా ఉంటే వాడు మళ్ళీ తినడు కాబట్టి, సో పిల్లల కోసం అని నేను ఇలా కొంచెం ఎక్కువగానే దాన్ని వాటర్లోని డిప్ చేశాను అనమాట. సో ఈ వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఫ్రై అయిపోయినాక అందులో నేను కాజు అండ్ దెన్ పీనట్స్ కూడా వేసాను. కొంచెం అల్లం వేస్తే టేస్ట్ అది, ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. అందులోని అటుకులు వేసుకొని లాస్ట్లో మనం నిమ్మకాయ అండ్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో ఎంతో యమ్మీ అండ్ కలర్ఫుల్ పోహా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చూసేద్దాము.
ఇది కూడా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ. సో వెజిటేబుల్స్ ఓవర్లోడెడ్ ఆమ్లెట్. సో వెజిటేబుల్స్ అన్నీ వేసేసి బటర్ వేసి అందులోని నేను కొంచెం ఎగ్ని బ్రేక్ చేసి వేసేసాను. సో దట్ అది మంచిగా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ టైం అయినా ఇవ్వచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా ఇవ్వచ్చు. పొట్ట కూడా చాలా ఫుల్గా ఉంటుంది. సో మీరు పిల్లలకి పెట్టేటప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి మంచిగా అన్నీ వెళ్తాయి అనమాట. సో అందుకనే మోస్ట్లీ నేను ఏం చేసినా సరే అన్నిటిలోని బ్రేక్ఫాస్ట్లోనైనా లంచ్లోనైనా అన్నిటిలోని నేను వెజిటేబుల్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తాను. సో అంతే, ఎంతో ఈజీ అండ్ క్విక్గా అయిపోయింది ఆమ్లెట్. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ చూసేద్దాము. ఇది వెజిటేబుల్ పోహా చిల్లా అనమాట. సో ఇది ఇది కూడా క్విక్గా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా చాలా హెల్దీ కూడా అన్న. సో ముందుగా అయితే అటుకుల్ని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అండ్ ఒక దాంట్లోని బౌల్లోని కొంచెం సూజీ, కర్డ్ అండ్ వెజిటేబుల్స్, మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే క్యారెట్, క్యాబేజ్ అండ్ కొత్తిమీర, కొంచెం కర్రీ లీవ్స్ వేసాను. సో చూసారా అటుకులు ఎంత మెత్తగా అయిపోయిందో, పేస్ట్ లాగా అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 10 minutes to 15 minutes దాన్ని పక్కన అలా ఉంచండి. సో ఈలోపు మనము ప్యాన్ అది తీసుకొని వేడి చేసుకొని దానిపైన బటర్ వాడుతున్నాను. సో మీ వానికి నేను కంప్లీట్గా బటర్ ఆర్ గీయే వాడతాను. సో అందులోని మనము వీటిని చిన్న చిన్నగా రౌండ్గా ఊతప్పమ్స్ లాగా వేసుకున్నాను అనమాట. సో అంతే, చాలా ఈజీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో మీ అందరికీ ఈ రెసిపీస్ అన్ని ఎలా అనిపించాయి కమెంట్ చేయండి. సో చూసారు కదా, ఈ వీడియోలోని చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీస్ అన్నీ, మీ ఐడియాస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ రెసిపీస్ అన్నీ మీరు 1 year plus బేబీస్ నుంచి పెట్టచ్చు. అండ్ 2 year plus బేబీస్ అయితే మోర్ ఫ్రెండ్లీ అనమాట ఇవన్నీ రెసిపీస్. సో మీ అందరికీ నా వీడియోస్ ఎలా అనిపించాయో కమెంట్ చేయండి. మీకు కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ icon to get the notifications. Thanks for watching. Bye bye.